సార్ మీరు సజెస్ట్ చేస్తేనే కొన్ని రకాల మందులు వాడాలి, కానీ అట్లా ఏం కాకుండా మెడికల్ స్టోర్లోకి వెళ్ళిపోయి చాక్లెట్లు తీసుకున్నట్టుగా తీసుకుంటూ ఉంటారు కొద్దిమంది. అవి ఎంతవరకు సేఫ్ అంటారు వయాగ్రా లాంటి మందులు? సో వయాగ్రా ఏంటి అంటే మనకు ముందు ఈ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్న వాళ్ళు వేసుకుంటే బీపీ తగ్గుతుంది అని కనుక్కున్న మందు. ఓకే. సో కానీ ఈ టాబ్లెట్ వేసుకుంటే అంగం స్తంభిస్తుంది అనే కారణంగా దీన్ని ఇలాగ మాడిఫై చేయడం సైడ్ ఎఫెక్ట్ అది. అవును, మామూలుగా సైడ్ ఎఫెక్ట్ అది. అవును, కానీ అదే మెయిన్ ఎఫెక్ట్ దాన్ని ఎఫెక్టివ్ డోస్గా యూజ్ చేస్తుంది. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది అంటే దాన్ని హనీమూన్ పిల్ అనేస్తున్నారు, రకరకాల డోసెస్లో వాడుతున్నారు. సో అది అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ వయాగ్రాని ఒక ఈ అడిక్టివ్ డ్రగ్ లాగా యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల అంటే సైడ్ ఎఫెక్ట్స్ పక్కన పెడితే ఏమవుతుంది అంటే రియల్ సెక్షువల్ యాక్ట్ని వాళ్ళు కోల్పోతున్నారు. సో నా బాధ ఏంటి అంటే వాళ్ళ యాక్చువల్ సెక్షువల్ ఎబిలిటీని కోల్పోయి ఒక కెమికల్ ఇండక్షన్ ద్వారా ఎరెక్షన్స్ తెప్పించుకొని వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇది ప్రిస్క్రిప్షనల్ డ్రగ్. యాక్చువల్లీ వయాగ్రా అనేది ప్రిస్క్రిప్షనల్ డ్రగ్. అంటే డాక్టరు వాళ్ళని పరీక్షించి వాళ్ళకి అవసరం అయితే ఎంత డోస్ కావాలి, ఎంత కాలం వాడాలి, ఎలా వాడాలి అని చెప్పి ఇవ్వడం ద్వారా పేషెంట్ యూజ్ చేయొచ్చు. బట్ ఇది రాను ఈ పరిణామ క్రమంలో ఏమవుతుంది అంటే ఈజీగా వెళ్ళి ఈజీ అవైలబుల్ డ్రగ్ లాగా అయిపోయి అడిక్టివ్ డ్రగ్ లాగా అయిపోతుంది. సో ఇది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్. అంటే అడిక్షన్ అయిపోతుంది కదా డ్రగ్, అది కూడా పెద్ద సైడ్ ఎఫెక్ట్. దాన్ని పూర్తిగా నివారించాలి.